హాయ్ అండి, అందరికి నమస్కారం. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడి ఆశీస్సులు అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, మన ఛానల్ లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మరింత ఎక్కువగా ఉండాలనేసి ఆ వినాయకుడిని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే ఎవరిని కొత్తగా చూస్తానో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయకుండా వీడియో చూసినా అంటే వినాయకుడు మిమ్మల్ని తొండంతో కొడతాడు, అది మాత్రం గ్యారంటీ. అందుకోసం లైక్ చేయండి. ఇప్పుడు ఏంది పైపులు కటింగ్ చేస్తా అంటారా, ఏమనుకుంటారంటారా? అన్నీ చెప్తాను. వినాయకుని షాపింగ్ చూడండి, మేము ఎలా చేసాము వినాయక చవితి అంతా మీకు నీట్గా పిన్ టు పిన్ చూపించాము. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. అలాగే మన ఛానల్ స్టార్ట్ చేసి వినాయక చవితికి 1 year అవుతా ఉంది కదా, ఆ ఛానల్ గురించి నేను పడిన కష్టాలు, అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో ఎప్పుడు చేసాం మేము అనేసి కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా చాలా బాగుంటుంది అసలు. చూడండి, వినాయక స్వామిని సెలెక్ట్ చేసేకి మేము పోయినాము. ఫైనల్గా ఒక వినాయక స్వామిని అయితే సెలెక్ట్ చేసాము. ఆ వినాయక స్వామిని తీసుకొని మన ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పైపులు కట్ చేసాం కదా, ఫస్ట్తో మీకు పైపులు ఏమనేసి చూపించారు. దానికి ఆ పైపులు ఏమనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను. 500 లోపల బ్యాక్ డ్రాప్ ఎలా చేసుకోవాలనేసి సింపుల్గా, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. అలాగే మనం ఈ డెకరేషన్ చేసే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మన యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది అది లాస్ట్ ఇయర్ వినాయక చవితికి. యాక్చువల్గా క్యాజువల్గా స్టార్ట్ చేసాం, ఏదో సాధించేయాలనేసి మాత్రం స్టార్ట్ చేయలేదు. ఏదో జరగని అనేసి స్టార్ట్ చేసాము. అదే కొన్ని రోజులు అయిన తర్వాత మానిటైజేషన్ అయ్యి సబ్స్క్రైబర్లు పెరిగి అంతా జరుగుతుందనేసి నేను అసలు అనుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు ఏదో జరుగుతూ ఉంది, రోజు పోతూ ఉన్నాయి, వీడియోలు పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఒకప్పట్లో 1000 వీడియోలు వస్తే చాలు, 1000 వ్యూస్ వస్తే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు 10,000 వ్యూస్ అలా వస్తున్నాయి. అలాగే ఛానల్ మానిటైజేషన్ అయ్యాకి ఏమేమో ప్లాన్లు చేసాము. అసలు షార్ట్స్ చేస్తూనే ఉంటే కోటి షార్ట్స్ రావాలనేసి అన్నారు. అది మనమేమో అంత ఫేమస్ ఫేస్ కాబట్టి మనకేమో వస్తాయి రావాలి అనుకున్నా. సరేలే ఒకసారి మనం సినిమాలు రివ్యూ చేద్దాం అనుకుంటే సినిమాల రివ్యూలో చాలా చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉంటారో అసలు లెక్కలేదు. ఎందుకంటే 100లో మనం ఒకడు ఉండేదానికన్నా 10 మందిలో ఒకడు ఉండేది మేలు అనేసి ఫైనల్గా సీరియల్ రివ్యూలు స్టార్ట్ చేసేది మొదలుపెట్టాను. సీరియల్ రివ్యూల్లో మంచి సక్సెస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత సక్సెస్ వస్తుందనేసి. మంచి సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్ని అలాగనే చేసుకుంటా 4000 అవర్స్ వాచ్ టైం అయింది. వాచ్ టైం అయిన తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయిన తర్వాత మనీ వచ్చే స్టార్ట్ అయింది. మనీ వచ్చే స్టార్ట్ అయిన తర్వాత గూగుల్ పిన్ కూడా ఫైనల్గా వచ్చింది. అదంతా మీ అందరి సపోర్ట్ వల్లనే. ఆ వినాయక స్వామి ఆశీస్సులు నా పైన, మా ఫ్యామిలీ పైన ఎల్లవెల్ల ఉంటాయనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను వినాయక స్వామిని. దానికోసం అనేసి వినాయక చవితి అనేది మాకు చాలా చాలా స్పెషల్ పండుగ. అందుకోసం అనేసి వినాయక స్వామిని కొనుక్కొని వచ్చి వినాయక చవితి చేసుకునేది మాకు అసలు ఎప్పటికీ నెరవేరని కలగా ఉంటుంది. అసలు వినాయక చవితి చేసుకోవాలనేసి మేము ఎంతో ఆతృతగా ఉంటాం సంవత్సరంలో ఒక్కరోజున. ఎందుకంటే మన ఇంటికి కైలాసం నుంచి వినాయక స్వామి వచ్చి మన ఇంట్లో నిద్ర చేయడం అనేది మాటలు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్. అలాగే ఈ వినాయక చవితిని పురస్కరించుకొని నేను ఆల్రెడీ బిగ్ బాస్ రివ్యూలో మీకు చెప్తా ఉన్నాను. ఫేస్బుక్లో కూడా నేను వీడియోలు స్టార్ట్ చేశాను ఈ వినాయక చవితి నుంచి. వినాయక చవితిలో మనము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఏమంటే మీకు సివిల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, సివిల్ పరంగా అసలు ఫ్లాట్లు కొనాలా, లేకపోతే అపార్ట్మెంట్ కొనాలా, డూప్లెక్స్ కొనాలా, సైట్ కొని ఇల్లు కట్టుకోవాలా, వీటికన్నిటికి సంబంధించి నేను కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తాను. అలాగే మన ఛానల్లో మార్కెటింగ్ సంబంధించి కానీ, ఇంటీరియర్కి సంబంధించి కానీ ఏదైనా సరే మీరు యాడ్లు ఇవ్వాలనుకున్నా కానీ, లేకపోతే మా ఛానల్లో ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలనుకున్నా కానీ మన ఛానల్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వచ్చు. మీ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తే మీ బిల్డింగ్ కాడికి నేనే వచ్చి దగ్గరుండి మరి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని మీకు మంచి మంచి కాంటాక్ట్స్ ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లోనే మనకు చాలా ఫోన్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఫ్లాట్లు ఉన్నాయి, ఈ ఏరియాలో ఉన్నాయి, ఈ ఏరియాలో ఉన్నాయి అనేసి నేను వాళ్ళతో ఆర్డినరీ కోఆర్డినేషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్లాట్లు ఎట్టబడితే అటు కొనుక్కునే కన్నా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనం చెప్తాం కదా. అలాగే సివిల్ ఫీల్డ్ గురించి నాకు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 12 సంవత్సరాలు నేను సివిల్ ఫీల్డ్లోనే ఉన్నాను. సివిల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమనేసి అంతా ఒక స్పెషల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. దానికోసం అనేసి కొంచెం టైం కావాలి. ఎందుకంటే ఒక స్కెచ్ గీస్తేనే మీకు అర్థమవుతుంది. దానికోసం స్కెచ్ కోసం అనేసి మనం వెయిట్ చేస్తాను. ఆ స్కెచ్ ఎలా గీయాలి ఏమనేసి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేకి వాటికన్నిటికి కూడా నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఆ వినాయక స్వామి ఆశీస్సులు నాకుంటాయి, మీ తరపు నుంచి కూడా రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా వినాయక చవితి ఎలా ఉంది, మా వినాయక చవితి హడావిడి ఎలా ఉంది ఏమనేసి మీరు చెప్పండి. యాక్చువల్గా ఇది ఈ సంవత్సరం తీసిన వీడియో కాదు. లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ వినాయక చవితి జరుపుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత, అంతకుముందు మేము ప్రతి సంవత్సరం చేసుకుంటానే ఉన్నాం వినాయక చవితి.
ఈసారి మా పెద్దనాన్నగారు ఒకరు చనిపోయారు. అందుకోసం అనేసి మేము వినాయక చవితి చేసుకోలేదు, వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు, ఇవేమి చేసుకోలేదు. అయినా కానీ మా ఛానల్లో లాస్ట్ ఇయర్ మేము ఇవేం అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కొంచెం డెవలప్ అయింది కదా. డెవలప్ అయిన తర్వాత దాన్ని మీరు కూడా అనుకుంటా ఉంటారు కదా, వీళ్ళు ఏం చేయరా అనేసి అనుకుంటా ఉంటారు కదా. మేము అన్నీ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాము. కానీ ఎందుకంటే మేము పండగలు చేయకూడదు కాబట్టి మీకు అప్లోడ్ చేయట్లేదు. మా ఛానల్ వ్లాగ్స్ అయితే మామూలుగా ఉండవు. అసలు సెలబ్రిటీలే అవ్వాలనేసి ఏం లేదు. వ్లాగ్స్ చూడాలంటే సామాన్య వ్లాగ్స్ కూడా చూడొచ్చు. మీరు ఖచ్చితంగా చూసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే లైక్ చేసేది అయితే మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు లైక్ చేసినారంటే ఆ వీడియో నలుగురికి పోతుంది. నలుగురిలో ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, దానికోసం అనేసి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదంతా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తారని ఏం లేదు, అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తారని ఏం లేదు. అలాగే మీరు లైక్ చేసినారంటే ఇంకొంతమందికి పోతుంది కదా, దానికోసం అనేసి. అలాగే మా వినాయక చవితి ఎలా ఉంది, మా డెకరేషన్ ఎలా ఉంది అన్నీ కామెంట్ చేయండి. మేమంతా ఫైనల్గా రెడీ చేసేసింది, మా సత్తులో రెడీ చేసేసింది. చూడండి, మేము కొన్ని ఐటమ్స్ ఇక్కడే తెచ్చుకున్నాము, కొన్ని ఐటమ్స్ ఇంట్లో చేసింది. చాలా ఓపికగా చేస్తుంది, అసలు మామూలుగా ఓపిక కాదు. అసలు ఆ డెకరేషన్ అంటే ఎక్కడ లేని ఆనందము, ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఏదన్నా ఫంక్షను, ఏదన్నా మనం చేయాలి మన అనుకున్న వాళ్ళకి మాత్రం మేము ఎప్పటికీ అన్యాయం చేయము. మాకు ఎంతోమంది చేసింటారు, అవంతా మేము పట్టించుకోము. కానీ మన అనుకున్న వాళ్ళు ఏదన్నా సరే ఒక అవసరం ఉంది, రావాలి అని పిలిచినారంటే అది ఎంత కష్టం అన్నా కానీ మేము వెళ్ళడానికి రెడీగా ఉంటాము. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు మా పైన, మా సబ్స్క్రైబర్ల పైన, ఈ వీడియో చూస్తూ ఉండే వాళ్ళపైన, ఈ వీడియోని లైక్ చేసే వాళ్ళపైన ఇంకొంచెం ఎక్కువ చూపించాలనేసి నేను కూడా వినాయక స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన కొత్త బిజినెస్ని మీరు సపోర్ట్ చేస్తారనేసి, యూట్యూబ్ని ఎలాగైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటారో అదేవిధంగా మంచి కొత్త బిజినెస్ కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు యూట్యూబ్ చేసి ఏదో పని చేసుకుంటా ఉన్నాను, లైఫ్ అనేది ముందుకు జరగట్లేదు. కొంచెం కష్టంగానే ఉంది, అయినా కానీ ప్రాబ్లం లేదు. ఏదో ఒకటి దేవుడు దారి చూపిస్తాడు కదా, ఈరోజు కాకపోతే రేపు చూపిస్తాడు. నేను 1 year కష్టపడ్డాను యూట్యూబ్లో. ఆ కష్టానికి ఫలితం ఈరోజు రాకపోయినా 5 ఏళ్ళ తర్వాత వచ్చినా కానీ నేనేమి యూట్యూబ్ కోసం ఏమి నా టైం ఏమి వేస్ట్ చేయట్లేదు. జస్ట్ నాకు టైం ఉండేటప్పుడు ఎప్పుడైతే టైం ఉందో ఆ టైంలో మాత్రమే నేను యూట్యూబ్ చేస్తున్నాను, అంతేగాని నా పని పక్కన పెట్టేసి అయితే చేయలేదు. ఎందుకంటే యూట్యూబ్ మహా అయితే 1000 వ్యూస్ వస్తే కూడా 20 రూపాయలు వస్తుంది నా ఛానల్లో. అది కూడా అప్లోడ్ చేస్తాను, మీకు కావాలంటే అడగండి. 1000 వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మహా అయితే 20 రూపాయలు వస్తుంది. ఆ 20 రూపాయలకి ఎంత వచ్చింటుందో మీరే అర్థం చేసుకోండి. నా ఛానల్లో ఒక వీడియో పెట్టినా అంటే 1000 ఖచ్చితంగా పోతాయి. ఆ 1000 ఎలా వస్తుందో మీరే అర్థం చేసుకోండి. గుప్పుడంత మనసు సీరియల్ చేస్తాను, ఆ సీరియల్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్త సీరియల్లో అవి ఇవి చేస్తాను. అయినా పర్లేదు, ఇప్పుడు మనం ఒకటి నమ్ముకున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి దేవుడు సాయం చేస్తాడని తెలుసు. కష్టం నమ్ముకున్నామంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నాకు ఆ వినాయక స్వామి ఎప్పుడో చెప్పాడు. నేను ఆ కష్టం నమ్ముకున్నాను. చూద్దాం, దేవుడు ఏమన్నా మనకు హెల్ప్ చేస్తాడా, మన బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్తాడా ఏమనేసి చూద్దాం. ట్రై చేస్తా ఉన్నాను, నేనైతే కష్టపడతా ఉన్నాను. ఆల్రెడీ నాకు చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు, ఫ్లాట్లు కావాలి సేల్ చేస్తారా అనేసి. మీ దగ్గర ఏమైనా ఫ్లాట్లు ఉన్నా కానీ నాకు చెప్పండి, నేను మీకు అమ్మిచ్చేకి రెడీగా ఉన్నాను. మళ్ళీ ఏముందో మనం మాట్లాడుకుందాం, అదేం టెన్షన్ లేదు. మీకు యాడ్లు ఇవ్వాలా, మన ఛానల్లో యాడ్లు ఇస్తాను. యాడ్లు ఇస్తే మీరేమో నాకు డబ్బులు పే చేయాల్సిన పని లేదు, నేను యాడ్లు ఇస్తాను. యాడ్లు ఇచ్చినప్పుడు మీరు కస్టమర్లు వచ్చినారంటే మీకు హ్యాపీగా ఉంటుంది, మాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నా ఛానల్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది, మీ ఫ్లాట్లు డెవలప్ అవుతూ ఉంటాయి, మీకు మంచి జరగాలనేసి ఆ వినాయక స్వామిని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, నేను సబ్స్క్రైబ్ అంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ వీడియోలు చూస్తారని నమ్మకం లేదు, ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. మీరు లైక్ చేయండి చాలు. ఇంతసేపు వీడియో చూస్తారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. నేను ఈ సంవత్సరం తీసిన వీడియో అయితే కాదు, లాస్ట్ ఇయర్ తీశాను. మా ఇంట్లో వినాయకుడిని 3 రోజులు పెట్టి మళ్ళీ తీసుకుపోయేసి పెద్ద వినాయకుడిని దగ్గర పెట్టేసాము. మేము బెంగళూరులో ఉంటాము, అందుకని బెంగళూరులో వినాయక చవితి ఎలా జరుపుకుంటామో అని వీడియోస్ కావాలన్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, లైక్ చేయండి. లైక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తుంటే మనం ఏమైనా పెడితే. మా వినాయక స్వామిని ఫైనల్గా 3 రోజుల తర్వాత మా ఇంట్లో నిద్ర చేసిన తర్వాత మేము తీసుకెళ్ళి చిన్న వినాయక స్వామి దగ్గర పెడతాం. కొంచెం ఓపిక చేసుకొని మన డెకరేషన్ దేవుళ్ళ కోసమే కదా మనం చేస్తాను, ప్రతి ఒక్క పూజ చేసుకోవడంలో తప్పులేదు. అందుకోసమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. అంతా ఫైనల్గా మా వినాయక స్వామి పెద్ద వినాయక స్వామి దగ్గరికి చేర్చాను, చిన్న వినాయక స్వామిని. అలాగే థ్యాంక్ యూ సో మచ్ స్వామి, మాకు ఇంత దూరం మా ఇంట్లో నిద్ర చేసిన దానికి. లవ్ యూ ఆల్.